అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజు ఒక సంఘటన జరిగింది. దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ చేయగా చాలా రోజులైంది. కానీ ఈ ఇన్సిడెంట్ నాకు ఈ వీడియో చేయడానికి చాలా ఫోర్స్‌ఫుల్‌గా అనిపించి చేస్తున్నాను. ఒక నలుగురు అబ్బాయిలు కొంచెం నాకు పరిచయం ఉన్న అబ్బాయిలే జై శ్రీరామ్ అనుకుంటూ సాయంత్రం పూట వస్తున్నారు. వస్తుంటే వాళ్ళని ఆపి నేను అడిగినాను ఎక్కడికెళ్ళొస్తున్నారని చెప్పేసి. అడిగితే వాళ్ళు చెప్పినారు ఇట్లా జులూస్కి వెళ్ళొచ్చినాము, అంటే ఊరేగింపు శ్రీరామనవమి కదా, ఊరేగింపు భారీగా తీస్తారు కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాము అని చెప్పారు. సరే వెళ్ళొచ్చినారు. వాళ్ళ ఏజ్ ఒక 18 to 21 ఆ ఏజ్లో ఉంటుంది. ఒక 5-6 మంది పిల్లలు ఉండే. అందులో ఒక 2 పిల్లలు వెళ్ళిపోయినారు. ఇంకా నలుగురు ఉండే. వాళ్ళతో మాట్లాడుతున్నా క్యాజువల్గా. ఏంది ఎక్కడికి వెళ్ళారంటే ఫలానా గుడి వరకు వెళ్ళొచ్చినాము అంటే ఎట్లా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది అన్న. సరే అంత బాగానే ఉంది. ఈ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఏమొచ్చింది అని అడిగిన. ఏం చెప్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు, అట్లా అదేంటన్నా అట్లా అంటున్నావు, నువ్వే అట్లా అంటే ఎట్లా, మనము మన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలి కదా, ఇట్లా అంటున్నావు ఏంది, మన ధర్మం గురించి అందరికి తెలియాలని నువ్వే చెప్తుంటావు కదా, మరి నువ్వే ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తున్నావు కదా, ఎందుకు అట్లా అంటున్నావు అంటే నీకు చెప్పు, నీకు ఏమొచ్చిందంటే చాలా మంచి అనిపించింది. వెళ్ళి రావడం, అంతమంది మధ్యలో ఊరేగింపుగా వెళ్ళడం రావడము, జై శ్రీరామ్ అనడము, రాముని తలుచుకోవడము చాలా మంచి అనిపించింది అని అన్నాడు. ఓకే, అంత బాగానే ఉంది. రాముడు అంటే నీకు ఎందుకు ఇష్టం అని అడిగినాడికి. అంటే కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పినాడు రాముడి గురించి. దట్ ఈస్ ఫైన్, ఓకే, మంచి అనిపించింది నాకు కూడా. సరే ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఓకే, ఒక శ్లోకం చెప్పు అని చెప్పిన. రాముడికి సంబంధించిన ఒక శ్లోకం ఏదైనా నీకు వస్తుందా అంటే చెప్పినాడు. అప్పటిదాకా నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా, కానీ ఆ అబ్బాయి ఆ శ్లోకం చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏదైనా వీడియో చేసే ముందు కానీ, ఏదైనా సంకల్పం తీసుకునే ముందు కానీ ప్రార్థనా శ్లోకంగా ఆ శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం ఆ అబ్బాయి నోటి వెంట, అది కూడా తప్పులు లేకుండా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండి చెప్పడం వల్ల చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన అక్కడ కూర్చోబెట్టి అడిగిన, ఏంది ఇంత బాగా చెప్పినావు, ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి. ఆ అబ్బాయి చెప్పినాడు, శ్రీరామదాసు సినిమాలో చూసి నేర్చుకున్నాను. అంటే చాలా బాగా చెప్పినావు, దీని అర్థం ఏంటో తెలుసా అని చెప్పిన. అంటే తెలీదు అన్నాడు. దీని అర్థం తెలియకపోవడం ఏంటి నాన్న, ఇంత మంచి శ్లోకం చెప్పినావు నువ్వు, చాలా బాగా అనిపించింది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శ్లోకం ఇది నాకు, చెప్పినావు, దీని అర్థం కూడా తెలిసి ఉండాలి కదా, ఎందుకంటే తెలియదు అన్నానంటే, సరే మరి ఈ శ్లోకం అర్థం వరకు అడిగినావు, మరి మీ నాన్నకి ఇట్లా అడిగినావు అంటే, మా నాన్నకి అడిగితే మా నాన్న తెలియదు అని చెప్పినాడు. అంటే మరి ఎవరికైనా ఇంకెవరికైనా అడిగినా, మీ అమ్మకి అడగాల్సిందంటే, మా అమ్మకి అంత ఎడ్యుకేషన్ లేదన్నా, చదువుకోలేదు, పెద్దగా తెలియదు, కానీ ఈ శ్లోకం నేను తప్పులు పోకుండా చెప్పడం మా అమ్మ మురిసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే, సరే అని చెప్పేసి ఆ శ్లోకానికి నేను అర్థం చెప్పిన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అబ్బాయి. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు ఇష్టమైన శ్లోకం అబ్బాయి నోటితో వినడం, అది కాకుండా తప్పులు లేకుండా వినడం చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ శ్లోకం అనేది దాని అర్థమైంది నేను చెప్తాను. కానీ ఇక్కడ నాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంతమంది ఉన్నారు, భక్తి గురించి తెలుసుకుందామని, సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుందామని ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కానీ వాళ్ళకి కరెక్ట్గా ప్లాట్ఫామ్ దొరుకుతలేదు, ఎక్కడికి వెళ్ళి తెలుసుకుందామని. ఇంకెక్కడ మరి ఎట్లా వీళ్ళకు తెలియాలి, కనీసం బేసిక్ శ్లోకాలనే తెలియాలి కదా. ఆ శ్లోకాలు, వాటి అర్థాలు, వాటికి అవి అర్థం చేసుకున్న తర్వాత మన డైలీ లైఫ్లో దాన్ని ఎట్లా ఇంజెక్ట్ చేసుకొని దానివల్ల మనం ఎట్లా ప్రయోజనం పొందాలనే విషయాలు తెలిసి ఉండాలి కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకు ఉందనే విషయం చాలా బాగా అర్థమైంది. అందుకే ఎవరైనా బేసిక్ విషయాలు సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఎవరైనా సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారంటే వాళ్ళకి నేను శ్లోకాలు, వాటి అర్థాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా టైం తీసి వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ పిల్లల్ని నా దగ్గరికి పంపించండి. నా అర్హత ఏంది అని అనుకుంటారేమో, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తెలుగు పండిత్, తెలుగు లిటరేచర్ చేసినాను. అది కాకుండా రామాయణం చదివినాను, మహాభారతం కూడా చదివినాను. కొన్ని శ్లోకాలు తెలుసు, వాటి అర్థాలు తెలుసు, కొన్ని పురాణాల నుంచి కొన్ని కథలు కూడా తెలుసు. అన్నిటికీ మించి దైవం అంటే ఇష్టం, భక్తి కలవాడిగా ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. అయితే మీరు మీ పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాళ్ళకు చాలా ప్రాథమిక విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవి గుడికి ఎందుకు వెళ్ళాలి, దైవం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తించాలి, స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మనం నేర్చుకున్న శ్లోకాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి,
అనేవి చాలా చాలా ప్రాథమిక విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. మీ పిల్లల్ని పంపించాలనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చెప్తా చూడండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. తప్పులు లేకుండా ఆ అబ్బాయి చాలా స్పష్టంగా మంచిగా చెప్పినాడు. దీని అర్థం ఏంటంటే, శ్రీరాఘవం రఘువంశంలో పుట్టిన దశరథ పుత్రుడా, సీతాదేవికి పతి అయినవాడా, రఘుకులంలో రఘువంశంలో పుట్టిన రత్నంలా కనిపించే దీపంలా వెలుగునిచ్చేవాడా, ఆజానుబాహుం అంటే మంచి శరీర సౌష్ఠవం పొడవు ఎత్తు కలవాడా, అరవింద దళాయతాక్షం అంటే పువ్వుల్లాంటి కన్నులు కలవాడా, నిశాచర వినాశకరం నమామి అంటే నిశాచరులు అంటే రాక్షసులు దుర్బుద్ధి కలవాలని ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని హతమార్చేవాడా నీకు నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకం అర్థం. ఎందుకు ఈ శ్లోకం చెప్పి నమస్కరిస్తున్నాను అంటే, ఓ రామా నేను ఈ పని చేయబోతున్నాను కాబట్టి నువ్వు నాతో పాటు ఉండు, నన్ను నడిపించు అని దాని అర్థం వచ్చేలాగా ఉంటుంది ఆ శ్లోకం. అత్యద్భుతమైన శ్లోకం అది. ఎందుకంటే శ్రీరాముడే కదా మనకు వెంట ఉండి నడిచేవాడు. త్రేతాయుగంలో రాముడైనా, ద్వాపరయుగంలో కూడా అర్జునుడి యుద్ధరథాన్ని తోలి శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎలాగైతే అర్జునుడిని గెలిపించాడో, ఇప్పుడు నేను చేయబోయే ఈ పనిలో నువ్వు నా వెంట ఉండి నన్ను గెలిపించు శ్రీరామ, అందుకే నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం వచ్చే శ్లోకం అది. కాబట్టి కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా, లేకపోతే మీరు నాకేమైనా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా కూడా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. జై శ్రీరామ్.